ఫ్రెండ్స్, ఇవాళ మేము అయోధ్యకోవడానికి కాచిగూడ స్టేషన్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మా ఫ్యామిలీతో. సో అనుకోకుండా సడన్గా అయోధ్య ప్లాన్ వేసుకున్నామండి మేమైతే. కాకపోతే మాకైతే జనరల్లో టికెట్లు దొరికినాయి, రిజర్వేషన్ కాలేకపోయింది. అనుకోకుండా బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్లు లేవని చెప్పారు. సో మేము మామూలుగా అయితే జనరల్కే వెళ్తున్నాము. ట్రైన్ అయితే వచ్చిందండి, ఎక్కినాం ఫైనల్గా. టికెట్లు అయితే కన్ఫర్మ్ లేవు కాబట్టి నార్మల్గా కూర్చొని వెళ్తున్నాము. అతి కష్టంగా అయితే టికెట్లు దొరికినాయి, అంటే సీట్లు దొరికినాయి. సో అయోధ్య కాలనీ ఎగ్జైట్మెంట్లో కనీసం కూర్చోడానికి సీట్లైనా దొరికినాయని హ్యాపీగా ఉంది. ఎందుకంటే 2 days జర్నీ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది కూర్చోడానికి. 36 hours అంటే కూర్చోవడం అంటే మామూలు కాదు కదండి. మామూలుగా 2-3 hours జర్నీ అంటేనే చాలా కష్టం మనకి. అట్లాంటిది 36 to 40 hours జర్నీ అంటున్నారు. సో ఆ జర్నీ చూస్తూనే భయంగా ఉంది, కానీ తప్పదు, అనుకోకుండా ప్లాన్ వేసినాం కాబట్టి ఎట్లలో అలాగా వెళ్ళాలి. సో మాకైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తుంటే చూడడానికి ఆ లొకేషన్ ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము అసలు. అట్లా ఎప్పుడు మేము బ్రిడ్జ్ మీద నుంచి అలా ట్రైన్ వెళ్ళడము ఎప్పుడు చూడడం తప్ప అట్లా వెళ్ళలేదు. ఏదో ఫిలింలో మాత్రమే చూసిన మూవీస్లలో. కానీ ఈరోజు రియల్గా నేనైతే అట్లా వెళ్తున్నా కాబట్టి నాకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మేము వర్షాకాలం కాదు కాబట్టి సముద్రాలన్నీ ఎండిపోయినట్లున్నాయి, అక్కడక్కడ వాటర్ ఉంది. వాటర్ చాలా తక్కువగా ఉంది. మనం వర్షాకాలం వెళ్తేనంటే అక్కడ ఫుల్ అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఆ స్తంభాల వరకల్లా వాటర్ వస్తుందంట. సో మనం ఇప్పుడు వెళ్ళేది సమ్మర్ కాబట్టి వాటర్ లేదు. సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా వెళ్ళాలనుకుంటే నేను వర్షాకాలం పోవాలని అనుకుంటా, ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉంటే ఎలా ఉంటుంది చూడాలని చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అలా వాటర్ ఉన్నప్పుడు పోవడానికి మాత్రం. సో ఇప్పుడైతే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా జనరల్లో వెళ్తున్నాము. చూడండి ఎంత రష్ ఉందంటే చాలా రష్ ఉంది. కూర్చోడానికి అటు ఇటు పోవడానికి ఫుల్ అంటే ఫుల్ కష్టంగా ఉంది. సో స్టేషన్కి అయితే దగ్గరికి వచ్చినామండి. సో స్టేషన్ చూడడానికి ఎంత బాగుంది, ఎంత అంటే అంత కలర్ఫుల్గా ఉంది అయోధ్య. సో ఫైనల్గా అయోధ్యకు వచ్చినాము మన బాలరాముని చూడడానికి. చూడండి స్టేషన్ ఎంత బాగుంది, అయోధ్య జంక్షన్. సో స్టేషన్ నుంచి మనకు గుడి వచ్చి ఒక 1 kilometer దూరం ఉంటుందంట. సో మేమైతే బై వాక్ వెళ్తున్నాము, చుట్టుపక్కన చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్దామని డిసైడ్ అయినాం మేమైతే. మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంది వెళ్తుంటే. ఈవినింగ్ టైం అయిందండి మేము ట్రైన్ దిగే వరకలా. సో కొంచెం చీకటిగా ఉన్నా కానీ ఫుల్గా ఉంది. మేము పోయేసరికి అయితే గుడి బంద్ చేసిర్రు. సో అక్కడైతే గుడి బంద్ ఉందని చెప్పారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపు ఓపెన్ అవుతుంది అన్నారు. సో ఆ లోపు ఎలా ఉంటుందని గుడి బయట నుంచి చూసుకొని వచ్చినాం, ఎంక్వైరీ చేసుకొని మార్నింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో చూడడానికైతే పక్క నుంచి చుట్టుముట్టు వేరే గుళ్ళలు చూద్దామని అటు నుంచి బయలుదేరాము. అక్కడైతే పెద్దగా ఒక రాజుగారి కోటలు అంటండి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ జనరేషన్లో ఎలాంటి సౌకర్యం లేకుండా అంత పెద్దగా ఎలా కట్టారో నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉందండి, అది కూడా క్లోజ్ అయిపోయింది. సో జనాలు బయట నుంచే చూస్తున్నారు, క్లోజింగ్ అని చెప్పి అక్కడ టీవీలోనూ మనకు చూపిస్తున్నారు. సో బయటనే చూసుకొని వెళ్తున్నారు. సో మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా దర్శనం కోసం అని చూసుకున్నాము. ఇక్కడ అన్ని వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పేడ ఉందండి. మనం ప్రసాదము ఏంది ఫస్ట్ కొబ్బరికాయ పువ్వులు అని అనుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఫస్ట్ పువ్వులు అండ్ పేడ, దూది పేడ, అది మాత్రమే దేవునికి ఇక్కడ నైవేద్యంగా అది చేస్తారండి. సో ఇక్కడ మొత్తము టెంపుల్స్ అన్నీ బంద్ ఉన్నాయి, నైట్ అవుట్ కదా, మేము అన్నీ చూస్తూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ రామ్ లక్ష్మణ్ది గుడి. సో ఫైనల్గా అయితే ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయ్యి లైన్లోకి వచ్చేసాము. లైన్ చూస్తే దాదాపు 2-3 kilometer దూరంలో ఉంది. అతి కష్టంగా లోపలికైతే ఎంట్రీ అయినాము. చూడండి ఎంత ఫుల్ పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉంది. ఆ పబ్లిక్ని చూసి ఆ లైన్లో నాకైతే కాలు గుంజినాయి. ఆ లైన్ చూస్తేనే భయం వేసింది, ఈ లైన్ దాటుకొని వెళ్ళగలుగుతామా అని. కానీ ఫైనల్గా అయితే వెళ్ళామండి. కానీ ఎక్కువ టైం అయితే పట్టలేదు, 1 to 1.5 hour అనుకుంటాను టైం తీసుకుంది. పెద్దగా టైం తీసుకోలేదు, తొందరగానే దర్శనం అయిపోతుంది. కొంచెం లైన్లోనే కష్టంగా ఉంది. ఇక్కడ మనకు లాకర్లు అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. మనకు ఫోన్లు కానీ లగేజ్ కానీ అక్కడ పెట్టుకోమన్నారు. సో నేనైతే ఫోన్ పెట్టలేదు, లగేజ్ అయితే మాత్రం పెట్టాను. ఎందుకంటే ఫోన్ పెడితే మరి వీడియో ఎవరు తీస్తారు అవన్నీ, అందుకని నేను పెట్టలేదు.
సో దేవునికి దగ్గరికి అయితే వచ్చినామండి. వావ్, చూడండి ఎంత పబ్లిక్ ఉంది, ఫుల్ పబ్లిక్. చూడడానికి 2 కండ్లకైతే సరిపోలేదండి ఆ పబ్లిక్ని చూసి. అక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టెంపుల్ అయితే కంప్లీట్ కాలేదు, ఓన్లీ మధ్యలో వరకనే కంప్లీట్ అయింది. అదే దేవుని గుడి దాకానే కంప్లీట్ అయింది. చుట్టుపక్కల అయితే వర్క్ నడుస్తూనే ఉంది. చూడండి, దేవుని దర్శనం అందరు చేసుకోండి. జై శ్రీరామ్ అందరు అనండి ఒక్కసారి గట్టిగా, రాముంది దర్శనం చేసుకోండి. పోని వాళ్ళకు ఇక్కడ మీకు లైవ్లో మంచి దర్శనం అవుతుంది. చూడండి, దేవుంది ఒక్కసారి మీకు కనిపిస్తుంది. ఒకటేసారి కనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. సో ఒకటేసారి మీరు దర్శనం చేసుకోవచ్చు. చూడండి, జై శ్రీరామ్ గట్టిగానండి అందరూ. సో బయట చూడండి, ఇలా వర్క్ నడుస్తుంది మనకి. అంటే మొత్తం కంప్లీట్ కాలేదు, మధ్యలో వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసామండి. బయటికి వచ్చి ఇంకెక్కడైనా వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటున్నాము. ఇక్కడ సరియు ఘాట్ అని ఇక్కడ పక్కన స్నానం చేసుకోవడానికి గంగా ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ మేము వచ్చినామండి. చూడండి, దీన్ని సరియు ఘాట్ అంటారంట ఇక్కడ. చూడండి, అందరు ఇక్కడ స్నానం చేసుకుంటారు. చాలా పబ్లిక్ ఉంది, ఫుల్ ఎండగా ఉంది. చూడండి ఎంత చక్కగా, ఎంత చాలా నీట్గా చాలా బాగుంది. ఇది సీతమ్మ వారిది వీణ అంట. చూడండి, వీణ అంటారు దాన్ని. సో మనకు పెద్దగా అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వీణ అని, అది. సో ఇటైతే మేము వెళ్తున్నాము, వేరే గుళ్ళల్లోకి అయితే చూస్తున్నాము. ఇక్కడ మన అయోధ్యలో 16,000 గుళ్ళు ఉన్నాయంట. మినిమం 16,000 గుళ్ళు. ఎలా అంటే ఇంటింటికి ఒక గుడి ఉందండి. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే గుడి కంపల్సరీ ఉంటుంది. ఇంటి ముంగట కానీ ఇంటి మధ్యలో కానీ గుడి లేని ఇల్లు లేదండి. అట్లా